అందరికీ వందనాలు. దయతో గమనించాలి, వాక్యాన్ని గమనించండి, చెప్పుతున్న మాటను లక్ష్య పెట్టండి, వినండి. బైబిల్లో కొంతమంది ఎవరున్నారట? వేషం వేసుకునేటువంటి వారు ఉన్నారట సంఘాల్లో. ఇప్పుడు సంఘము ఎవరు అంటే దేవుని యొక్క విశ్వాసులు కదా. దేవుని యొక్క విశ్వాసులైనటువంటి వారు ఏం చేస్తారో ఇప్పుడు చూసుకున్నాయి, వాక్యం చదువుకున్నాయి. ఇప్పుడు చదువుతాం కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఇక్కడ ఆగుదాయి. ప్రేమ నమ్మకం కలిగిన వాడా నీకు వందనాలు. వాక్యము మీరు ఇన్నువారి గ్రహింపు ఆలోచన కలగ చేయండి. ఈ మాటలు మా హృదయాల్లో కూర్చోపోయినట్టు కృప సాయం చేసి ఇన్ని వారందరికీ మారు మనసు దయచేయండి. మెస్సీ నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి షలోం తెలియపరుస్తున్నాము. ఇక్కడ అంటే ఇక్కడ పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను అంటాడు. పనికి మాలి అంటే పని చేయనటువంటి పని దొంగలు అన్నాడు అక్కడ, అంతే కదా. తర్వాత కింద చదువునానా, దుష్టుల సంఘము నాకు అసహ్యము. వేషధారులతో సాంగత్యము చేయను. పైన ఏం చెప్పాడు? పనికి మాలతో సాంగత్యము చేయడాట, వేషధారులతో పొత్తుకోడాట. అవునా? వారితో సవాసం చేయడాట, పనికి మాలతో సవాసం చేయొద్దట. తర్వాత వేషం వేసుకున్న వారితోని ఏం చేద్దట? పొత్తు పెట్టుకోవద్దట, పొంతన ఉండొద్దట. వేషం వేసుకున్నాడు. ఇప్పుడు కొంతమంది బైబిల్లో వేషం వేసుకున్నటువంటి వారు ఉన్నారు. వారి కాడికి పోతే వారి యొక్క ఉదాహరణ స్టోరీలు మీకు చాలా తెలుసు. ఇలాంటి చిత్రకథలు చెప్పాలంటే నాకంటే ఎక్కువ మీరే బాగా చెప్తారు. నేను చిత్రకథలు చెప్పడానికి నేను ఇష్టపడను, ఉన్నది ఉన్నట్టే వాక్యం చెప్పాలని ఆశపడుతున్నా. కనుక అక్కడే అంటున్నటువంటి మాట మరొకసారి అదే వాక్యం చూడానా. ఒకసారి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడానా. ఇక్కడ ఏమంటే అక్కడేం చెప్పాడు? అక్కడ పనికి మాల వాళ్ళతో సంగత్యం చేయొద్దాడు, వేషధారులతో పొత్తు చేయొద్దు అంటాడా. తర్వాత దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక, ఇదమ్మా యావే ధర్మశాస్త్రమునందు ఆనందించు వారు ధనిలు అన్నాడు కదా. ఇక్కడ యావే అంటే ఆయన సన్నిధి పోవటం అంటే అర్థం ఏంటంటే ఆయనతో సహవాసం పెంచుకునుట. అవునా కాదా? ఆయన సహవాసము. అలాగే 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహాయము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఇక్కడ ఆగుదాయి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏమండో? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు. ఇక్కడ ఏమండో? దుష్టుల సంఘము నాకు అసహాయము అన్నాడు. ఇక్కడ చూసారా? అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, ఇక్కడ దుష్ట సంఘముతో సహవాసం పెట్టుకోవద్దు అంటాడు. అవునా కదా? ఇప్పుడు దుష్ట సంఘం ఎవరు? దుష్ట ఆలోచన అంటే ఏంటి? ఫస్ట్ అయ్యా, దుష్ట ఆలోచన అంటే అబద్ధపు మాటలు, అబద్ధమైన భక్తి, అబద్ధమైనటువంటి నడవడిక, అబద్ధమైన స్టోరీలు. కొంతమంది మీరేం ఫీల్ కాకుండా దయచేసి, మనం ఎవరు కాదు, వినేవారు కూడా లేరు, వింటున్న వారు కూడా మరి దేవుని పెట్ట కనుక నేను చెప్తున్న దాంట్లో లేరని భావంతో చెప్తున్నా. కొందరు అంటారు, ఏమంటారు? యాశ్వా ఇది ఎస్ఐయా అని చెప్తుంటారు. చెప్పినటువంటి వారు ఆ మాట ఏమై ఉంది? ఇప్పుడు అక్కడ వీళ్ళు చెప్పినటువంటి మాట ఏమైద్దమ్మా? అక్కడ వృధా అవుతుంది. వీళ్ళు చెప్పిన మాట ఒక ఆమె దగ్గరికి ఒక ఆయన మేకలు పోయింది. మేకలు పోతే ఒక చోట మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసుకోలే అడిపోయి ప్రార్థన చేయించుకొని, అమ్మ పాస్టర్ గారు మరి మాకు మేకలు పోయి
మరి మేకలు ఎక్కడ దొరుకుతాయి అమ్మా ఏంటి ఎక్కడ పోయినాయి అమ్మా ఏంటి అమ్మా అని కొంచెం సోది అడగపోయారు. వీళ్ళే ఒక పనికి బాధ వారు. ఎవరు సాహసం చేద్దాడు అమ్మా? పనికి మాల సవాసం చేద్దాడు. ఇక్కడ పనికి మాల పని కూడా పెట్టుకుంటారు ఇలా, అవునా కాదా? పనికి మాల పని పెట్టుకున్నారు. వీళ్ళు పోయేవారు పనికి మాల వారు, అవునా కాదా? పోయి అమ్మ మాకు ఇటు సంగతి అన్నారు. అనగానే ఆమెగారు ఏమంటుంది, బైబిల్ తిప్పుతుంది, చెబితే ఎక్కడో వాక్యం చెబుతుంది, కథ కళ్ళు మూసుకుంటుంది, అని ఒకరు ఒప్పుకుంటా ఈ పలాని కాడ పెద్దగూడ నుంచి ఇక పోతనే నాకు పోవాడు. అడిగిపోతే ఉండవు. ఏం చేయాలా? ఇప్పుడు ఏ సహవాసం అయింది? ఏ సంఘం అయింది ఇప్పుడు అక్కడ? అబద్ధం సంఘమా కాదా? పనికిమాల సంఘమా కాదా? పనికిమాల మాటలా కాదా? పనికిమాల ఉద్దేశమా కాదా? పనికిమాలినటువంటి యొక్క నడిపింపా కాదా? ఇలాంటి ఉద్దేశం కలిగినటువంటి విధానానికి ఏం చెప్పారు ఇక్కడ? నాకు అసహాయం అని చెప్పాడు. తర్వాత ఏమన్నా? భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ భక్తి హీనత ఉంది ఇక్కడ, అవునా కదా? భక్తి హీనత ఉంది ఇక్కడ, కానీ నేను సంగత్వం చేయనాను. మరి ఈనాడు ఉదాహరణకు నేను సూటిగా వస్తున్నా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఆదివారము ఆరాధన అని బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? లేదు కదా. మరి ఆదివారం ఆరాధన అని చెప్పినప్పుడు అది అబద్ధమైతే నిజమైందా? బైబిల్ నుండి చేద్దాయి, నేను కూడా చేస్తా. నువ్వు చెప్పేదేంటి? భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మానవ కోటి యావత్తు చేయాలి. బైబిల్ చెప్తుంది ఒక మాట, వాక్య ప్రకారం ప్రవర్తించమని చెప్తున్నాడు, వాక్య ప్రకారం నడవని చెప్తున్నాడు, వాక్య ప్రకారం ప్రవర్తించి వారు ధన్యులు అంటాడు. కనుక చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైనటువంటి ఎవరినట? అమ్మా రూపాలట, అసహించుకుని వారట, అవునా కదా? కనుక ఇవన్నీ చెప్పుకోవడానికి మనకది సరైనవి కావు అమ్మా. ఇక్కడ అబద్ధమైనటువంటి మాటలు వచ్చినాయా కాదా? అమ్మ పలాని సంజయరావు మరి పాస్టర్ ఉంది, ఆడికి పోతే చక్కగా మాట చెప్తే రూపదిద్దుకుందా లేరా? అసలు ఎప్పుడు ఎక్కడ పోవాలా? పని ఎక్కడ పోతే పని అయింది? ప్రభువా నా పని ఇలా చేయండి అవుతుంది, అవునా కాదా? కానీ ఇది ఎక్కడ పోయారు? రూపాలు దిద్దుకున్నారు. తర్వాత అదేవిధంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే 6వ వచనం కూడా చూడండి, 26 అదే 26వ అధ్యాయం 6వ వచనం. నిర్దోషి ఎవరంటున్నారు ఇక్కడ? నేను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యావే బలి నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయుదును. ఏందట? కొంతమంది పట్టుకొని తిరుగుతా ఉంటారు అట్లా, అవునా కాదా? తిరుగుతూ ఉంటారు కొంతమంది, మందిరం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ దేవుడు అదే విధంగా చెప్పాడా? అది ఏమవుతుంది మరి అక్కడ? తర్వాత అక్కడ అదే మాట్లాడుతాడు చూడండి. ఈ విధంగా చేసేటువంటి వారిని ఏమంటారట అమ్మా? ఈ విధంగా చేసేటువంటి వారిని ఏమంటారట? ఖచ్చితంగా. అంటే ఏసి వేసుకున్నారు. ఇంతకుముందు ఎవరో చెప్పారు అమ్మా, కంపల మీద తిరిగి పడుకునేది, దాని పేరేంది అన్నారు? తొండలు. తొండ ముదిరితే ఏమైందట? ఓసలు వెళ్ళి అవుతాట. అందుకే బైబిల్ పట్టగానే తొండలాగా అవుతారు, బైబిల్ కొంత కొనసాగానే ఏమవుతారు? ఓసలు వెళ్ళి అవుతారు. కనుక అది కాదు. మనం చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము ఇచ్చారమ్మా 7వ వచనం. ఇదెవరట? ఇక్కడ చూడండి, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ
వారి హృదయం నాకు దూరముగా ఉండే పరమ తండ్రి స్తోత్రం. ఈ పెదాలతో ఏమంటారట చూసారా? ఘనంగా ఇగో ఇది ఎలా ఇలా అని ఘనపరచబడేటువంటి మాటలు చెబుతున్నాయట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఘనపరుస్తురు కానీ వారి హృదయము నాకు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పరమతల్లి దగ్గర ఏది దూరం ఉంది? మాట దూరం ఉందా, లేక మనిషి దూరం ఉన్నారంటే మనిషి కాదు, హృదయం దూరంగా ఉంది. మనిషి పైన ఉంది, వేసి వేసుకున్నారు. అందుకే వేషధారులు. తర్వాత హృదయంలో మోసం ఉంది. అవునా కదా? హృదయంలో మోసం ఉంది. అమ్మా ఏ స్థిరమయ్యాల చర్చికి రావా? మాకు చాలా పనులు ఉన్నాయండి. ఇలా మాకు చాలా పనులు ఉన్నాయి. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? ఎవరితో అంటున్నారు ఈ మాటలు? ఏమంటున్నారు ఈ మాటలు? అలాగనే అక్కడ అంటున్నటువంటి మాటలు చదువు. అలాగనే హృదయం దూరంగా ఉన్నది, మనుషుల కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. చూసారా ఏం చేస్తున్నారు? ఎవరు కల్పించారట ఇవి? ఏ విధంగా? దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు. తర్వాత అంతకంటే ముందు ఏమను? అపహాసకులు. అవునా? శటసవాసము. వీళ్ళందరూ ఎవరు? వీరే. వీళ్ళందరూ ఎవరు? వీరే. అక్కడ అంటాడు చూద్దాం. అలాగని కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను హల్లెలూయా ఏ విధంగా చేస్తున్నారట? ఆరాధనలో వ్యర్థమైన ఆరాధన. మరి ఇష్టమైన ఆరాధన ఏంటి? ఇప్పుడు అమ్మా ఇష్టమైన ఆరాధన ఏంటి? మరి వ్యర్థంగా ఆరాధించడం ఏంటి? వ్యర్థంగా ఆరాధన ఏంటి? ఇష్టమైన ఆరాధన ఏంటి? వ్యర్థముగా అంటే వీళ్ళు కల్పించినటువంటి పద్ధతులు మాత్రం బోధించినప్పుడు, కల్పించినటువంటి ఆచారములను ఆచరిస్తున్నప్పుడు, కల్పిస్తున్నటువంటి వాటిని అనుసరిస్తున్నప్పుడు ఇవన్నీ కాబట్టి ఏమైతున్నాయట? వేషధారణ అవుతుంది, మోసం అవుతుంది. పరమతానికి ఎలా ఉన్నారు? దూరంగా ఉన్నారట. పరమతానికి ఎక్కడ ఉన్నారట? దూరంగా ఉన్నారు. వీరందరూ ఏమంటారా? సర్లే చర్చికి పోయిన మాకేం కార్యం చేశాడు దేవుడు? ఎక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు ఇప్పుడు? మనుషుల యొక్క పద్ధతిలో, మనుషులు కల్పించుకున్న పద్ధతిలో ఉన్నావు. కానీ నేరం వేసేది ఎవరిని? అమ్మా నేరం వేసేది ఎవరి మీద? నేను మా సంఘంలో ఒక వ్యక్తితో చెప్పేవాడిని బాగా. ముందు ఒక వ్యక్తి ఒక స్థితిని అడ్డం పెట్టుకొని ముందు జరుగుతూ ఉంది. రెండోసారి రెండో స్థితిని పెట్టి తెచ్చుకోవడం జరుగుతుంది. మూడోసారి మూడో స్థితి. చూడండి క్రమక్రమంగా ఏమైపోతుంది? అంచెలంచెలు మెట్లు పడుతుంది. దేనికి దేనికి చెప్పండి? లోకానికి లోక ఆశలకి మెట్లు అయితే తప్ప దేవుని దగ్గర మెట్లు కావు. ఆ తర్వాత ఏమంటారు అక్కడ? నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. అవునా కదా? ఎవరు చెప్పిన మాట్లాడేవి? యెషయా ప్రవచనం. సుమారు మెస్సయ్య కంటే ముందు ప్రవచించినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యెషయా ప్రవక్త. ఆ ప్రవక్త వీరి గురించి ముందే చెప్పాడట. దేశదారుల గురించి చెప్పాడట, మోసగాళ్ళ గురించి చెప్పాడట, అబద్ధకుల గురించి చెప్పాడట, వ్యర్థమైనటువంటి మాటలు చెప్పే వారి కొరకంట. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వారి కొరకు యెషయా మెస్సయ్య వారు తెలియపరిచారట. అమ్మా ఇప్పుడు ఒక మాట చదువుకున్నాయి. అమ్మా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ అధ్యాయము 5వ వచనం. ఇంతకుముందు చదువుకున్న దానికి వెళ్ళిపోవడం మనం. 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి మొదట
నీ కంటిలో ఎక్కడ బాగున్నాడు వేషధారి మొదట నీ కంటిలోనున్న ఈ కంటిలోనున్న దూలమును ఆ తీసివేసుకొనుము తీసివేసుకొనుము. అప్పుడు అప్పుడు నీ సహోదరుని నీ సహోదరిని కంటిలోనున్న మనసును మనసును తీసివేయుటకు ఆ నీకు తేటగా కనబడు. నీకు తేటగా కనబడును. పరమతని స్తోత్రం. ముందు వేషం వేసుకున్నటువంటి వారులారా జాగ్రత్త. వేషం వేసుకున్నటువంటి ముసుగు వేషాన్ని తీసివేయండి. విశ్వాసం అనేటువంటి మరి వస్త్రములు ధరించుకోండి. లోక అలంకరణ అటువంటి యొక్క ఆలోచనలు ధరించుకోండి దయచేసి. కనుక ఇక్కడ అంటాడు ఏం చేయాలట, సహోదరుని కంటిలోనున్నటువంటి యొక్క నలక తీసేయడానికి ఇష్టపడతారట. ఏయ్ అయ్యా నీ ఇక్కడ భక్తులు నేను అయ్యా నీది ఒక భక్త్యా, నువ్వు అట్టనా ఎట్టనా. ఎట్టడానికి ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. కానీ దాన్ని చూపించి చేసేటువంటి చాలామంది చాలా రకరకాలుగా కనపడుతున్నారు. అందుకొరకు అక్కడ అంటాడు చదమ్మా దాంట్లో మనసును తీసివేయటకు నీకు తేటగా కనపడుతుంది. ఎదుటి వారి యొక్క కంట్లో ముందు నీలో దూరం ఉందా అంటే నువ్వు నీలో ఉన్న అబద్ధం ఉందా, నీలో ఉన్న మోసం ఉందా, నీలో ఉన్నటువంటి వ్యతిరేకత ఉందా, నీలో ఉన్నటువంటి భక్తి ఎన్నుతుందా, నీలో ఉన్నటువంటి యొక్క నీ స్థితి ఏమై ఉందో మొట్టమొదటిగా నువ్వు దాన్ని తీసేసుకో. ఫస్ట్ దాన్ని తీసేసుకుంటే ఏమైతాట ఎదటి వాడి కంటి నుండి ఈజీగా తీసేయగలవు. అవునా కాదా? ఇప్పుడు మా ప్రపంచం దగ్గరకు వస్తా. ముందు మన దగ్గర తీసేసుకుంటే మంచిదా, తీసేయకపోతే మంచిదా? మా మా అఖిల అమ్మ కీర్తన గ్రంథం వెళ్ళిపోయిందిరా. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక వెళ్ళిపోయినాయి అమ్మా. 3 నెలలు దాటిపోయి ఏది కనపట్ల ఇప్పుడు నాకు. అమ్మా రోజు ఫోన్ చేసేది, రెఫరెన్స్లు అడిగేది. అమ్మా వెళ్ళిపోయినాయి అమ్మాయి, వెళ్ళిపోయినాయిరా అమ్మా. పెళ్ళికి వెళ్ళినాయా? రైట్. పెళ్ళికి పోయి మంచిగా పుష్టిగా పెళ్లి భోజనం చేయడానికి పోయినాయి కదా. తర్వాత ఒక విషయం చదువుకుందాన్ని. అదే మత్తయి సువార్త ఇంతకుముందు చదువుకున్నాం మనం. 10వ అధ్యాయము 7 వచ్చిన చదువు. వేషధారులారా తన పెదవులతో ఎవరట? ఈ మనుషులు తమ పెదవులతో నన్ను కనబడుదురు కానీ చాలు అయ్యా. ఇక్కడ చెప్పేవారందరూ ఎక్కడున్నారట? పరమతని సమీపంగా ఉన్నారా? కానీ చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారు? నేను దేవునిలోనే ఉన్నా, దేవునితోనే ఉన్నా. ఇప్పుడు సంగతి ఏ సంగతి చేస్తున్నారట? అమ్మాయి వేషధార సంగతి అట. తర్వాత ఎవరట? చదువుకున్నాం కదా కింద. తర్వాత ఎవరు చదువుకున్నామట మనం? ఎవరిదట? దుష్టులది పనికి మాలవాది సవాసం చేస్తూ దేవుని వ్యర్థపరుస్తున్నాం. ఇప్పుడు అబద్ధకుడు ఎవరు? ఇప్పుడు అక్కడ దేవుడా? చెప్పుకునే నువ్వు నేనా? నాకు వచ్చినట్టు అంటున్నారు పోలా. కనుక నిజంగా ఈరోజు గమనించాలి 2 విషయాలు. అదేవిధంగా చూడండి తిమోతిలకు రాసిన పత్రిక తీశారమ్మా. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నిజముగా అనాథులైన విధవరాలను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనుమలు గాని ఎండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును ఇది మాట నేర్చుకున్నాడు. దేనికంట? భక్తి కలగజేయడం కోసం ఏం చేయాలట? ప్రతి ఉపకారం చేయాలంట. అవునా కాదా? ప్రతి ఉపకారం అంటే ఏంటి? ఉపకారం అంటే ఏంటి అమ్మా? ఉపకారం అంటే ఏంటిరా? సహాయం చేయటం. ప్రతి ఉపకారం అంటే ఏంటి? ఇది మాట. మీరు ఉపకారం పొందారా అమ్మా?
వాక్యాలు ఎంత బుద్ధి ఉంది, చాలా బుద్ధి ఉంది కదా. ప్రతి ఉపకారం ఉండాలిగా, ఉండాలా వద్దా? ఇస్తారమ్మా, నువ్వు ఉపకారం పొందిన దానివి ప్రతి ఉపకారం ఉండాలా వద్దని? ఉండాలి. కనుక ఏది ఏమైనా పట్టుకో. కనుక ఏది ఏమైనా అమ్మా 7వ వచనం కానీ చదువు మళ్ళీ ఒకసారి. అదే 15వ అధ్యాయం 7వ వచనం చదువు మళ్ళీ. లేదా 15వ అధ్యాయం 7వ వచనం మతే చెప్పుకోలేదా? ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏం పోయిందట? హృదయం పోయిందట దూరంగా. కానీ ఇది వేసుకుంటున్నారు. ఏ విధంగా? భక్తి వేసుకుంటున్నారు. అవునా? భక్తి వేసుకుంటున్నారు. అందుకొరకే వేసుకున్నంత లోపల దేవునికి ఏమవుపడుతుందట? హృదయము. మనిషి కాదు ఇక్కడ. మనిషి కనిపించేది ఏంటంటే హృదయం మాత్రము దేవునికి ఇష్టము. అమ్మా అలాగనే 5వ వచనం కొడతారు. మీరైతే ఒకడు తన తల్లిని కాదమ్మా 15వ అధ్యాయం 5వ వచనం. సారీ 7వ అధ్యాయం 5వ వచనం. నేను చదువుతున్నా ఆగండి అమ్మా, నేను చదువుతున్నా. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూరమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుల కంటిలోనున్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనపడును. చూసారా ఎలా ఉన్నారట? వేషధారిగా ఉన్నటువంటి ఎవరైనాను ఏం చేయాలంట? ముందు దాన్ని తీసివేయాలంట. అవునా కదా? దాన్ని తీసివేయాలంట. తీసివేయకపోతే ఎదుటి వారిలో ఉన్నటువంటి నలక కనపడదు. నీలో దూలం ఉంచుకున్నావు ఎదుటి వారిని, నీలో దూలం ఉంది ఎదుటి వారిని నలకలు తీసేవాడిని చెప్తారు గురించి. అందుకొరకే ఆయన చెప్పిన ప్రతి దానికి మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకొరకే ఏ విషయమైనా మనం ఆలోచించవలసింది, మనం గ్రహించాల్సినటువంటిది, మనం ప్రతిదానిగా కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి ఆలోచన ఏంటంటే ముందు మనం వేషధారణ ఉండవద్దు, మోసం ఉండవద్దు, దగా ఉండవద్దు. మనం భక్తి పట్టామంటే భక్తిగానే ఉండాలి. వేసుకోవద్దు. భక్తికి చర్చి పోతున్నావా, చర్చి పోయినట్టే ఉండాలి. లేదంటవా ఉట్టినన్ను ఉండాలి. అవునా కదా? మీరు ఆడిపోతారయ్యా, అయ్యా మీరు ఆడిపోతారంటే ఏమంటారు? చర్చి పోతాను. ఇప్పుడు మరి ప్రవర్తన ఎలా ఉంది? మరి హృదయం ఎక్కడుంది? ప్రవర్తన ఎలా ఉంది? హృదయం ఎక్కడుంది? ఒకసారి పరిశీలించుకోవా అని అదే మాట చెప్తున్నటువంటి మాట. 23 మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 23 చూడండి. నేను చదువుతున్నా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఎంతసేపు ఎవరితో మాట్లాడండి, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతాడు? ఎంతసేపు సంఘంతో మాట్లాడుతాడు. ఇప్పుడు వేషధారులైనటువంటి వారి యొక్క ఎవరితో మాట్లాడుతున్నామా? శాస్త్రులతో మాట్లాడుతాడు. వేషధారైన శాస్త్రులతో మాట్లాడతాడు. ఇంతసేపు సంఘంతో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు అమ్మా? ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు? శాస్త్రులతో మాట్లాడతాడు, శాస్త్రజ్ఞులతో. అందుకంటాడు. మన తర్వాత పరిచర్యలతో మాట్లాడుతాడు. మీరు పునాదిలోనున్న, మీరు పుదీనాలో పుదీనలోనున్న సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, పరిగ్రహమును, విశ్వాసమును విడిచిపెట్టి. అబ్బా ఏమి వెళ్ళిపోయినాయి అంట అమ్మా? ఏమి ఇవ్వకపోతే ఏం పోయినాయి అంట? మళ్ళా చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అక్కడ ఆగుదాయి. ఇక అంటే ఇట్లా చెప్తా ఉండే కదా. వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. పరిచయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఏం చేయాలట? 10వ వంతు. ఎందుకు చెల్లించాలి? తర్వాత చదువు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ఇదమ్మా అనగా ఇదొకటే కాదు, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి
విషయంలో ఉన్నట్టు మళ్ళా ఆ తర్వాత అనగా అనగా న్యాయమును ఇక్కడ ఏముందట అనగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏంటట న్యాయమును కనికరమును కనికరమును విశ్వాసమును విశ్వాసమును విడిచిపెట్టింది. అబ్బా ఏం వదిలిపెట్టినట ముందు విశ్వాసమును కనికరమును ఇంకేంటట విడిచిపెట్టింది. ఇక్కడ వదిలిపెట్టారు వాటిని వాటిని మానక ఆ వీటిని ఆ చేయవలసి ఉండెను. చాలండి వాటిని మానక ఏది మొట్టమొదటి మానక రెండో వాటిని పోగొట్టుకో వాటిని చేయక మిగిలిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ముందు చేయబడినయో మాంటలేదు విశ్వాసపూరితమైనటువంటి వాటిని చెయ్యక ఏం చేస్తున్నారు ఇవాళ అయ్యా ఇవాళ ఏం చేస్తున్నారు అమ్మా ఇలా ఏం చేస్తున్నారు అమ్మా నిర్మలమ్మా ప్రార్థనగా రాదమ్మా ఏ అయ్యగారు ఆగు నాకు బజ్జీలు ఇంకా పెద్ద ఆగు 2 ప్లేట్లు అయితే అయిపోతాయి ఆగు. ఇప్పుడు ఏం పోతుంది ఇక్కడ మాట్లాడినందుకు ఇక్కడ ఏం పోతుంది అక్కడ 3 పోయినాయి ఏంది ఆ 3 పోయినాయి ఏంది ఆ 3 పోయినాయి ఏంటి ఆ 3 విశ్వాసం ఒకటి తర్వాత ఎనికి పోయి అట్లా చదువుకుంటా అమ్మా న్యాయమును కనికరమును. ముందు కనికరం అంటే ఏంటి ఇచ్చే అంటే జాలి దయ కనికరం అంటారుగా ఫస్ట్ అది పోతుంది. రెండోది ఏం పోతుంది న్యాయం అంటే అంటే ఇది చెడు ఇది మంచి అనేది తెలుసుకొని మంచిదాన్ని న్యాయమైంది చెడుదాన్ని అన్యాయమైంది అని విచారించి న్యాయమైందండి న్యాయం ఒకటి పోయిందట. దానికంటే ముందు ఏమైందట కనికరం పోయిందట. తర్వాత న్యాయం పోయిందట. కనికరం పోగానే న్యాయం పోయింది. తర్వాత 3 ఏం పోయింది విశ్వాసం పోయింది. ఎవరి దగ్గర పోయింది విశ్వాసము దేవునిలో ఉండకుండా విశ్వాసం గద్దించిపోయారు. నరుల్లో విశ్వాసం లేకుండా గద్దించిపోయిరి వాక్యమే కాదు ఈ మాట ఉందా లేదా నరుల్లో విశ్వాసము లేని వారు గద్దించిపోయారట. విశ్వాసమైనటువంటి వారు గద్దించిపోయారట. అందుకే వేసి వేసుకున్నారట. వీటిని పోగొట్టుకున్నారు. వాటిని చేయక ఇంటిని పోగొట్టుకున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆలోచించక దాన్ని గ్రహించక దాన్ని వినక దాన్ని అనుసరించక ఇంటిని పోగొట్టుకున్నారు. లేని వాటిని అనుసరిస్తూ ఇంటి మళ్ళా ఇటు ఏం చేస్తున్నారు లేని వాటిని అనుసరిస్తూ పోగొట్టుకున్నారు. ఉన్న వాటిని చేయక పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం చూడండి. అయ్యో పరిచయులారా మీరు అదే మాట్లాడారు పుదీన సంవత్సరం ఇట్లా చెప్పాడు కూరగాయలు కొన్ని చెప్పాడు వదిలే కానీ అదేవిధంగా మత్తయి సువార్త కూడా 9వ అధ్యాయం 13వ వచనం చూడు. అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. అబ్బా ఇప్పుడు నీతిమంతులు ఎవరు పాపులు ఎవరు? ఇప్పుడు పాపిష్టి జనమా పాపుల యొక్క సహవాసం వద్దు అన్నాడు కదా అండాలేదా? ఇప్పుడు పాపిష్టి వాళ్ళు ఎవరు? పాపం చేసిన వారెవరు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ధర్మశాస్త్రం గ్రహించినటువంటి వారే పాపిష్టులు వారు. అంటే బైబుల్ అనుసారమైన అనుసరిస్తున్నటువంటి వాటిని బైబిల్లో ఉన్న వాటిని మనం చేయకపోవడమే పాపం. అందుకే అంటే ఇక్కడ పాపులను పిలవ వచ్చి తిని ఎవరు పిలవటానికి వచ్చాడట? ఎస్తేరమ్మా నువ్వు పాపం చేశావు, సంజరావు నువ్వు పాపం చేశావు, మిమ్మల్ని పిలవటానికి వచ్చాను అంటనా లేదా? అయ్యా కొంచెం నన్ను అలాంటి కనుక కనికరమునే కోరుచున్నాను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరడాట. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారని తెలుసా? అయ్యా పాత కాలంలో దూడలు కోసారు, పొట్టేళ్ళను కోసారు, పావురాలను అప్పగించారు. ఇప్పుడు మనం ఏం పోయాలా అమ్మా? మనం ఏం పోయాలి? తలకాలి అప్పుడు అందరం మనం ఏం పోయాలా? హృదయం పోయండి. ఫస్ట్ బలిసిపోయిన హృదయాన్ని కొయ్యండి నిలువుగా. ఎక్కడుంది అది? చాచాడు చదువుకున్నాం కదా మనం, కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. నేను ఇక్కడ ఎప్పుడో చెప్పబుద్ధి అట్లా నాకు ఎప్పుడు చెప్పి అవన్నీ పట్టుకెళ్ళిపోతాయి. చదవబాకండి మీరు. కీర్తన గ్రంథం 141వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం. నీ హృదయమును బలిగా అర్పించు అని
నేను అర్పించున్నప్పుడు నువ్వు రావడం సాయంకాలం చేతులు ఎత్తుట సాయంకాలం చేతులు ఎత్తుట నైవేద్యం అని నీ దృష్టికున్నాడు కాక ఇప్పుడు ఏంటంటే ఇది హృదయమా లేక చూడలా అయ్యా పాపానికి బదులేంటి పాపానికి ప్రాయచిత్తం గొర్రెనో మేకను కోసేవారు ఇప్పుడు పాపానికి ప్రాయచిత్తం అయింది ఏదో సమర్పణ. ఒక ఆయన అంట నాబోటి గాడు మార్కెట్కి పోయి ఏదో ఒకటి దొంగిలించి ఇంకో చోట పోయాడు. ఆడో 10 రూపాయలు వచ్చినాయి. మాకు ప్రవచనం వస్తాడు, ప్రవచనం ఇక నాకు కొన్ని డబ్బులు దొరికినాయిరా, ఒక 10 రూపాయలు ఖర్చు పెడతారా అని చెప్పి నేను ఖర్చు పెడతాను. ఈ పాపం నాకు ఒక్కడికి ఉండొద్దు, నా పక్కన కూడా కలపాల. అవునా కదా, కలపాలి. ఎందుకంటే నాతో ముగించుకుని కుదరదు. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంగతులు లేకపోలేదు. త్వరగా వెళ్ళిపోదాం మనం, త్వరగా వెళ్ళిపోదాయి. అదేవిధంగా 6వ వచనం చూడమ్మా ఒకసారి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. కావున నీవు నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారుడు ఏం చేస్తారట? మనుషుల చేత గణపొందాలని చూస్తున్నారట. అవునా కదా? కానీ దేవుని ద్వారా కాదట, మనుషుల చేత గణపరచబడుతున్నారట. తర్వాత నాన్న వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోను అబ్బో చేయులాగున నీ ముందర ఊరిపోవద్దు. అబ్బా. తర్వాత వారు తన ఫలము పొంది ఉన్నారని చెబుతున్నాను. అబ్బో, ఈ మాట గమనించండి. అసలు మీరు ఏం నిర్ణయించుకుని చెప్పడం నాకు సమయం కాదు, కానీ సరిపోదు. కానీ కనుక అదేవిధంగా చూడండి ఒకసారి యోగ గ్రంథము 31:16 వచనం చూడండి ఒకసారి. వేదలో ఇచ్చరించిన దానిని నేను బిగబట్టిన వెడలను ఎదవరాండ్లు కన్నులు క్షీణింపజేసిన ఎడలను. అబ్బా, వారి కళ్ళు ఏమైపోతాయట? ఇటు బిగబట్టినందువల్ల వాళ్ళు క్షీణింపబడతాయట. క్షీణింపడం అంటే ఏంటి? తక్కువైపోతుంటాయి. అవునా కదా? తక్కువైపోతుంటాయి. కనుక మనంగా కూడా అలాగనే ప్రతి విషయములుగా కూడా మన జీవితం క్షీణించిపోవద్దు, మన విశ్వాసం క్షీణించిపోవద్దు, మన భక్తి క్షీణించిపోవద్దు, మన యొక్క పరుగు క్షీణించిపోవద్దు, మన స్థితి క్షీణించిపోవద్దు, ఇతరులకు మనము వేసేదారులుగా ఉండవద్దు. నీ హృదయమును దేవుడు చూస్తాడు తప్ప నీ హృదయం దేవుని ఆలయం కనుక మనం పైన ఎన్ని వేషాలు వేసినా లోన ఆయన అన్న సంగతి మర్చిపోవద్దు. మీ అందరికీ వందనాలు.